వెలుగుమట్ల కూల్చివేత గురించి నానా రభస జరుగుతుంది. ఖమ్మంలో ఇల్లు కూల్చేస్తుర్రు, అది ఇది అని చెప్పేసి. పొంగులేటి సీనన్న కరెక్ట్గా చెప్పిండు. శ్రీనివాస మినిస్టర్ గారు ఏమన్నాడంటే, నిజమైన పేదలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు జాగా చూపించి ఇల్లు కట్టిస్తాం, ఇది పేదల ప్రభుత్వం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అయితే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పోయి రచ్చ చేస్తున్నారు. అయితే 15/7/2023 15/7/2023న వీళ్ళు అక్కడ మొత్తం కూల్చేసి, ఎక్కడికక్కడ అన్ని కూల్చేసి, అప్పుడు ప్రజలు వచ్చి రోడ్ల మీద కూర్చొని లొల్లి పెడుతున్నారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉన్నది? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెలుగుమట్ల కూల్చేసిరు. కూల్చేసి స్వాధీనం చేసుకుంటా అని చెప్పేసి అందరు నిలగొట్టేసి వెళ్ళిపోయినాక మిగతా వాళ్ళు ఎవరున్నారంటే బీఆర్ఎస్ పట్టగాళ్ళందరినీ మళ్ళీ కబ్జాలలో కూర్చోబెట్టిరు. అవేవేరి భూదాన భూములు అవి కూసబెట్టిరు. కూసబెట్టినాక వాస్తవానికి భూదాన్ బోర్డు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నది. అవి మా భూములే అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఖాళీ చేయించాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది, వాళ్ళు ఖాళీ చేయించుకుంటారు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే భూదాన్ బోర్డుని రద్దు చేసింది. రద్దు చేసి ఆ బోర్డును వీళ్ళ ప్రభుత్వం చేతులకు తీసుకొని ఇక రకరకాలుగా భూదాన భూములు అన్ని మింగింది. భూదాన భూముల మీద కూడా విచారణ జరిపిస్తే బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు బయటపడతాయి. భూదాన భూములు 1000 ఎకరాలు మింగిరు, అది కూడా బయటపడుతుంది. ఇప్పటికైనా అంటుంది ప్రభుత్వం కూడా అంటుంది, నిజమైన వాళ్ళు ఉన్నారనుకో, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా జాగా చూపిస్తాం, ఇల్లు కట్టించిస్తాం ఏమంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతుంది అంటే అక్కడ ఉత్తగానే వేసి కూర్చురు, ఒక టెంట్ వేసినట్టుగా వేసినా అక్కడ కూర్చురు. ఎందుకంటే వస్తే వచ్చేస్తుంది, జాగా వచ్చేస్తుంది, పోతే పోతుంది. అట్లా కొట్లాడదామన్న ప్రయత్నంతో కొట్లాడుతురు. కానీ నిజమైన పేదలు అక్కడ మొత్తం లేరు. కొంతమంది ఉండొచ్చు, ఆ కొంతమందికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తా అని చెప్పింది.